తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవడంతో డిజైన్ల ఖరారుపైన చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీతోనూ సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలోని రోడ్లు, ఆర్ఆర్ఆర్పై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్ పెండింగ్ పనులపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే ఆదిలాబాద్, మామనూరు విమానాశ్రయాలకు సంబంధించిన డిజైన్, వాటి యొక్క వసతుల కల్పన పైన కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశంలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఒక్క ఎయిర్పోర్టే ఉన్నది. దానికి సంబంధించిన అంశంలో మరో 2 చోట్ల ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ ముందు గతంలో కూడా కొన్ని అంశాలను ప్రతిపాదన పెట్టడం జరిగింది. తాజాగా అదే అంశంపై మరోసారి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎంపీలతో సమావేశం నిర్వహించిన అంశంలో కూడా ముఖ్యంగా కనెక్టివిటీని పెంచే విషయంలో కొంత అటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా అటు మామనూరు, వరంగల్లోని మామనూరు ఎయిర్పోర్ట్ తో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశంలో ఇప్పటికే మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశంలో భూసేకరణ పూర్తి చేశారు. దానికి సంబంధించిన శంకుస్థాపన పనులు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి పూర్తి ఎత్తున కూడా భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ 2 అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఇద్దరు మధ్య కూడా చర్చ జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా పౌర విమానయాన శాఖ త్వరితగతిన కొంత అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్లోని మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన భూసేకరణ అంశంలో పూర్తి చేస్తాము, త్వరితగతిన పనులు కూడా చేపడతామని నా సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అదే అంశాన్ని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం పైన నేతల మధ్య చర్చ జరుగుతుంది. కాసేపటి క్రితమే నితిన్ గడ్కరీతో సమావేశం ముగిసింది. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సుదీర్ఘంగా రాష్ట్రంలో చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్ సదరన్ పార్ట్ కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని, అదేవిధంగా ఆర్ఆర్ నార్త్ పార్ట్ పనులు ప్రారంభానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాలని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక మధ్యాహ్నానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలని, ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1, అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 కు సంబంధించిన విస్తరణ పనులపైన కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఫేజ్ 1 కి సంబంధించి ఇప్పటికీ ఎల్ఎన్టీ సంస్థ నుంచి నేరుగా టేక్ ఓవర్ చేసుకున్న పరిస్థితులకు దానికి సంబంధించి దాదాపు 13,500 కోట్ల రూపాయలు గతంలో ఐఆర్ఎస్ నుంచి లోన్ కుదుర్చుకున్న సందర్భంలో తిరిగి ఆ సందర్భంలో అటు రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చల అనంతరం కూడా ఐఆర్ఎస్ నుంచి నిధులు కాకుండా నేరుగా ప్రస్తుతం ఫేజ్ 1 లో ఆస్తుల యొక్క లెక్కింపు కావచ్చు, ఆస్తులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా అటు ఎస్బీఐ నుంచి క్యాప్ తీసుకునే అవకాశాలు కూడా చూసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపైన చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తిగా కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కు సంబంధించిన అంశంలో అనుమతులు తీసుకొస్తారన్న దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా ఉండబోతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.